వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. కామెంట్కి రిప్లైగా వీడియో చేసి పెట్టాను సిస్టర్. అండ్ మీ అందరికి కూడా చాలా చాలా ఉపయోగకరమైన వీడియో. ప్లీజ్ వాచ్. మందార మొక్క ఒక పర్మనెంట్ మొక్క. అనేక రకాల పువ్వులు వస్తుంటాయి. అందమైన పువ్వులతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మన మందార మొక్క. చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ ఈ విధంగా పూయడానికి మనము ఈ మొక్కకి ఎటువంటి ఫర్టిలైజర్ ఇచ్చాము అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. అండ్ మన మందార మొక్కకి ఎటువంటి ఫర్టిలైజర్ అయితే ఇష్టపడుతుంది అండ్ ఎటువంటి ఫర్టిలైజర్ని అవాయిడ్ చేస్తుంది అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందన్నమాట. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ మన ఛానల్కి సపోర్ట్ అందించండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మందార మొక్కకి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆకులు పండువారిపోవడం అండ్ మొగ్గలు రాలిపోవడం, మొగ్గలు వచ్చిన ఫ్లవర్ సైజు చిన్నగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ప్లాంట్ ఇంత గ్రోతింగ్గా ఉండడానికి మనం ఏం మెడిసిన్ అయితే యూజ్ చేసామో అదే మెడిసిన్ మీకు నేను వేరే ప్లాంట్కి వేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది అన్నమాట మనము కొంచెం డ్యామేజ్ ఉన్న ప్లాంట్ తీసుకున్నాము. ఇప్పుడు మనము వేయబోయే ఫర్టిలైజర్స్ ఇవన్నమాట. ఎప్సమ్ సాల్ట్, డిఏపి, ఎండిన అరటి పండు తొక్కలు అండ్ వర్మీ కంపోస్ట్. అండ్ స్ప్రే కోసం మనము న్యాచురల్గా ఉండాలి, కెమికల్ యూజ్ చేయకూడదు అనుకునేవారు మన నీమ్ ఆయిల్ని ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా, నీమ్ ఆయిల్ మనకి ఎటువంటి కెమికల్ లేని ఫర్టిలైజర్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూపించిన ఎరువుని మన మొక్కకి ఏ విధంగా ఇవ్వాలి అనేది చూపిస్తాను. ఓకేనా, మీరు కుండీలో ఇప్పుడు మనం నాటుకున్న కుండీలో 3 మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని ఈ ఫర్టిలైజర్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. అరటిపండు తొక్కలు ఎండిపోయినాయి కాబట్టి మనము మట్టి లోపల ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఒకవేళ పచ్చివనుకోండి మీరు పైన పొరలాగా వేసుకోవాలి. ఓకేనా, ఎండిపోయినాయి కాబట్టి ఎటువంటి ఫంగస్ డెవలప్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి చక్కగా మట్టిలో కంపోస్ట్గా తయారైపోతుంది. కుండీకి 4 వైపులా 4 కంపోస్ట్లు మనము ఇస్తున్నాము. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్. అండ్ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల మన మొక్కకి ఆకులు పండిపోయి రాలిపోతుంటాయి కదా, అది తగ్గుతుంది. అండ్ ప్లాంట్ ఏర్లకి బలాన్ని ఇస్తుంది అండ్ ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్లాంట్ పచ్చగా మారడానికి అవకాశం ఉంటుంది. 1 స్పూన్ ఇవ్వండి సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనము ఇచ్చాక మనం వాటరింగ్ ఇస్తాం కదా, కొద్దిగా కరిగిపోయి అవి మొక్కల వేర్లకి చేరడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఏపి ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఒకే ప్లాంట్ ఉందనుకోండి, ఒక 15 డేస్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ అండ్ 15 డేస్కి ఎప్సమ్ సాల్ట్, 15 డేస్కి డిఏపి ఇవ్వండి. ఇప్పుడు మనకి 3 మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఇవి 4 కలిపి ఇస్తున్నాను. ఒక 20 సీడ్స్ ఇస్తే సరిపోతుంది, ఒక 20 గింజలు వేస్తే సరిపోతుంది. ఓకేనా, 2 ఆర్గానిక్, 2 ఫర్టిలైజర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము దూరంగా వేసుకోవడం వల్ల చక్కగా వాటరింగ్ ఇచ్చినప్పుడు మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా అవి కరిగిపోయి మన మొక్కలకి చక్కగా చేరుతాయి అన్నమాట వేర్లకి. కాంపోస్ట్, వర్మీ కాంపోస్ట్ క్వాంటిటీ ఏం లేదండి, మనం ఎంతైనా మన మొక్కలకి ఇవ్వచ్చు. మనము డిఏపి మొక్కలకు ఎందుకు ఇస్తున్నామంటే బాగా డ్యామేజ్ అయినప్పుడు డిఏపి మనము వాడుతున్నాం అన్నమాట. అండ్ ఇందులో 80% నైట్రోజన్ ఉంటుంది. డిఏపి వాడడం వల్ల మనకి వేర్లు బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. అందుకని మనము డిఏపి వాడుతున్నాము.
అండ్ ఇప్పుడు వచ్చేసి నీమ్ ఆయిల్. చక్కగా మనము డబ్బా నిండా వాటర్ తీసుకొని ఒక స్పూను నీమ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు. ఫంగస్ అటాక్ అయ్యాకనే మనము చేయాలని ఏం అవసరం లేదండి. ఏ పూల మొక్కకైనా సరే మనము నీమ్ ఆయిల్ చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల ఎటువంటి ఫంగస్ మన మొక్కకి హాని కలిగించవన్నమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు అన్ని మొక్కలకి ఆకులు తడిచేలాగా ఈ విధంగా ఫంగస్ వచ్చినా రాకపోయినా మనము స్ప్రే చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఏంటంటే ప్లాంట్స్ పెరుగుతున్నాయి కానీ ఫ్లవర్స్ రావట్లేదు అని చెప్పేసి. మన మందార మొక్కకి ఎండ అనేది చాలా చాలా అవసరం అండి. ఒక 5 నుండి 6 గంటల వరకు మన మొక్కకి సన్లైట్ అనేది అవసరం పడుతుంది. అండ్ అప్పుడప్పుడు మన మొక్కకి కటింగ్ అనేది చేస్తూ ఉండాలి అండ్ ఫర్టిలైజర్ అందిస్తూ ఉండాలి. ఆ విధంగా మనం చేస్తూ ఉంటే, మొక్కని మనం కేరింగ్ చేస్తూ ఉంటే అప్పుడు మన మొక్కకి ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది. మన మందార మొక్క డ్యామేజ్ అవ్వడానికి ఓవర్ వాటర్ కూడా ఒకటి కారణం ఫ్రెండ్స్. మనము మొక్కకి ఎంత వాటర్ ఇవ్వాలి అనేది కూడా తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ కుండీలో ఇప్పుడు మనము వర్మీ కాంపోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఎక్కువగా వాటర్ ఇచ్చేయకూడదు. ఒక మగ్గా లేకపోతే 2 మగ్సా వాటరింగ్ అనేది చూసి మనం ఇస్తూ ఉండాలన్నమాట. మనకి ఫంగిసైడ్ వచ్చినప్పుడు, మీలీబాగ్స్ వచ్చినప్పుడు అవి మన నీమ్ ఆయిల్తో కంట్రోల్ కాకపోతే మనము ఫంగిసైడ్ పౌడర్ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్లాంట్ ఈ విధంగా డ్యామేజ్ అయిందనుకోండి, చూసారా మొగ్గలు వచ్చినా ఫ్లవర్స్ రాలేదు, మొత్తం డ్యామేజ్ అయింది ప్లాంట్ వచ్చేసి. అప్పుడు మనము ఫంగిసైడ్ లిక్విడ్ చూపిస్తున్నాను కదా, ఈ లిక్విడ్ 1/2 స్పూన్ తీసుకొని ఈ విధంగా మీరు 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా మీరు ఈ విధంగా లిక్విడ్ని తయారు చేసుకొని పక్కన పెట్టండి. అందులో 1/2 గ్లాస్ మాత్రమే లిక్విడ్ స్ప్రే డబ్బాలో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 4 గ్లాసులు వాటర్ మిక్స్ చేయండి. మిక్స్ చేసి మీరు ఈ విధంగా మీ మొక్కకి స్ప్రే చేస్తే డ్యామేజ్ అయిన ప్లాంట్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఓకే. అండ్ వాటర్ కూడా మనము మన పాట్ సైజు తగ్గట్టుగా ఇవ్వాలి. చిన్న పాట్ అయితే 1/2 మగ్గు, పెద్ద పాట్ అయితే 1 మగ్గు వాటర్ ఇవ్వాలి. అండ్ ఎండ బాగా తగిలే ప్రదేశంలో మన మొక్కను పెట్టుకోవాలి. ఓవర్ వాటర్ అయినా సరే ప్లాంట్ ఈ విధంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్ మనకి గాలి ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ ఎండ తగలదు కాబట్టి ఈ ఫంగస్ అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు మీ మొక్కలకి బాగా డ్యామేజ్ అయినప్పుడు ఈ స్ప్రే మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనము ఫర్టిలైజర్ అయితే ఇచ్చాము. అండ్ ఇంకొక ఫర్టిలైజర్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, మనం మొక్కకి ఫర్టిలైజర్ ఇచ్చే ముందు చక్కగా ఈ విధంగా కుండీలో ఉన్న మట్టిని లూజ్ చేసుకోవాలి. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మనం టీ పౌడర్తో తయారు చేసిన ఫర్టిలైజర్ ఫ్రెండ్స్, న్యాచురల్ అనమాట. చక్కగా వారానికి ఒకసారి 10 డేస్కి ఒకసారి లిక్విడ్ రూపంలో మీ మొక్కకి ఇవ్వచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన మందార మొక్కని మనం ఈ విధంగా కేర్ తీసుకుంటే మీ ప్లాంట్ అనేది చాలా మంచి గ్రోతింగ్ ఉంటుంది. అండ్ ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకోండి, వాటర్ చూసి ఇవ్వండి. ఓకేనా. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని మీ మందార మొక్కని పెంచుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.